పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి. ప్రభుత్వ పెన్షన్దారుల ఐకాస డిమాండ్. రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, వారితో ప్రత్యేకంగా చర్చించాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ప్రభుత్వాన్ని కోరింది. సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్లకు ఎన్నిసార్లు లేఖలు రాసినా అపాయింట్మెంట్ కోరినా ఇవ్వడం లేదని మండిపడ్డారు. 5 నిమిషాలు మాట్లాడేందుకు కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో కె లక్ష్మయ్య అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాన సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై చర్చించారు. ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ, అధికారుల కమిటీ జరిపిన చర్చల్లో పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు చర్చించినప్పటికీ ఏ ఒక్కటి పరిష్కరించలేదని, ఆర్థికేతర అంశాలు కూడా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది పెన్షనర్లు గాలికి వదిలేశారన్నారు. గత ఎన్నికల సందర్భంగా మద్దతు పలికి గెలిపించినా ఫలితం లేకుండా పోయిందని నాయకులు ఆరోపించారు. చట్ట ప్రకారం రావాల్సినవి, ప్రభుత్వం వద్ద పెండింగ్లో పెడుతూ వచ్చినవి మాత్రమే త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగదు రహిత చికిత్సకు తమ వంతుగా నెలకు 500 రూపాయలు ఇస్తామన్నా అతిగతి లేదన్నారు. మెడికల్ బిల్లులు చెల్లించడం లేదని, నెలకు 800 కోట్ల రూపాయలు విడుదల చేసి పెన్షనరీ బెనిఫిట్ చెల్లిస్తామని చెప్పినా ప్రభుత్వం కేవలం 180 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేస్తుందన్నారు. పెన్షనర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే తమంతా విసిగిపోయామని, తమ సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో చైర్మన్ కె లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ, కోర్ కమిటీ సభ్యులు శుభాకర్ రావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డిస్కషన్ ఏదైతే చేసినామో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. దాన్ని ఎట్లా చేయాలి ఏంటి అనే విషయాన్ని మాత్రం మేము మీకు ఇమీడియట్గా ఈ 1 వీక్ లోపల ప్లానింగ్ అంతా సెట్ చేస్తాం. దాని ప్రకారంగా మనం ముందుకు తీసుకెళ్దాం. కనుక మరి మీరు ఈనాడు కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయం చేసినందుకు మన కోర్టు ధన్యవాదాలు.